రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచితంగా బస్ పాసులను ఇచ్చి అన్ని సర్వీసుల్లో అనుమతించాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బద్వేలు ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేష్ మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించడం మాకు ఏమీ అభ్యంతరం లేదు, చాలా సంతోషం. అయితే దివ్యాంగులమైన మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు గుర్తుగా ఉచిత బస్ పాసులు మంజూరు చేయాలని వారు అన్నారు. ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాలి. దానికి గుర్తింపుగా ఉచితమైనటువంటి బస్ పాసులు ఇవ్వాలి. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ 4% రిజర్వేషన్ ప్రకారం మరి భర్తీ చేసి బ్యాక్లాగ్ కింద వారిని గుర్తించాలి. అలాగే బద్వేల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ బద్వేల్లో కానీ ఎక్కడైనా ఏపీఎస్ఆర్టీసీ సముదాయం భవన సముదాయం షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక దివ్యాంగుడు ఎవడైనా నిరుద్యోగత ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి వారికి రూములు కేటాయించాలి ఉచితంగా. అలాగే ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలా. ఇంకొక విషయము, మన బద్వేల్లో డిఎం కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలా. ఫస్ట్ భవనంలోకి ఎక్కాలంటే దివ్యాంగులు చాలా అవస్థలు పడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ద్వారా దివ్యాంగులకు బస్ పాస్ సౌకర్యాలను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు సమాచారాన్ని అందించాల్సినటువంటి దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే దివ్యాంగులు కోరుకున్నటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఎలా అయితే ఏర్పాటు చేసిందో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళకు వచ్చేటువంటి పింఛన్తో అడపాదడపా వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి పరిస్థితి. మరి దాంట్లో ఆ దివ్యాంగులకు పాస్ ఇవ్వాలంటే సగం డబ్బులు తీసుకుంటా ఉంది ఆర్టీసీ ప్రభుత్వం. వాళ్ళ ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా దివ్యాంగులకు వాళ్ళకు రూములు కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగులు నడవలేనటువంటి వాళ్ళు, కుంటు వాళ్ళు, గుడ్డి వాళ్ళ పరిస్థితి మనం ఇవాళ గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారి పట్ల దయచూపి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.